పల్నాడు జిల్లా బొల్లేపల్లి మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకర్ల నారాయణరెడ్డి రెడ్మిచెర్ల వీఆర్ఓ అన్నరెడ్డిపై నీచాతి నీచంగా మాట్లాడుతున్న వైనం ఒక్కసారి వినండి. చేసుకో ఇప్పుడు నేనుగా నీకు అది చేయమని నీకు అంతలా గుర్తమని పోయిందిరా నీకు అసలు అసలు నువ్వు ఈఆర్ఓవా లేదా నువ్వు కలెక్టర్వా? చెప్పేది వినండి. నా కొడక నువ్వేమనుకుంటున్నావు? ఇమ్మీడియట్ గా నాకు అది ఆ సర్టిఫికేట్ రావాలి. నువ్వేం చేస్తావు నాకు అనవసరం. నేను సంతకం పెట్టి రామకోటకి ఇచ్చేస్తా. ఇప్పుడు నువ్వు ఏడున్నా సరే ఎందుకు వచ్చి అది ఇచ్చిపో. ఇచ్చే పోతా. ఇప్పుడు నర్సాపేట ఉండు లేకపోతే ఇంకోసారి ఉండు నాకు అది ఇంపార్టెంట్. ఇచ్చే పోతా. నిన్ను సచివాలయానికి ఉరేస్తా. నువ్వేమనుకుంటున్నావు? నాకు అది ఇమ్మీడియట్లీ నాకు అర్జెంట్ అది. ఇదిగో మేము వినండి, రామకోటకి ఇప్పుడు ఇచ్చే వెళ్తా. ఇప్పుడు నువ్వు ఏడున్నావు? నేను సగం దూరంలో ఉన్నా. బినుకొండ నుంచి నష్టపడి మధ్యలో నేను వెనక్కి వస్తా. గుద్దం మూసుకొని ఎన్నికి వచ్చి ఆ పని చేయించుకో. నేను సంతకం పెట్టి రామకోటకి ఇస్తాను. నువ్వు మూసుకొని ఎన్నికి రా ముందు. నేను వస్తాననే చెప్తున్నా. నా కొడక నిన్ను ఇప్పుడు దాకా రెడ్డి అన్న గౌరవం మీద నిన్ను వదిలేసా. ఏమండి ఇప్పుడు నేను కూడా చెప్పేదింటరా? నువ్వు చెప్పేదే నా కొడక. నువ్వు ఒక రెడ్డి అన్న ఇది మీద నిన్ను వదిలేసా. నా కొడక సచివాలయం కూరేస్తా. అసలు ఏమనుకుంటున్నారు నువ్వు? నేను నా ఇంట్లో ఫైల్ ఇస్తే నాకు చేయకుండా పోయినట్టు నీకు ఎంతలా గుర్త బల్పు. నేను వచ్చేసరికి ఎంఆర్ఓ వెళ్ళిపోయారండి. ఉన్నప్పుడు ఏం చేసినావు? ఉన్నప్పుడు రేషన్ షాప్ ఎంక్వైరీకి వచ్చాం. 11 నెంబర్ షాపు. వాడి నేను ముఖ్యమా వాడు ముఖ్యమా నీకు? ఎవరు ముఖ్యరా నీకు? నువ్వు మర్యాదకు వచ్చి ఒక గంట లోపల నా పని చేయకపోతే నా కొడక నేను అరే గుమ్మడికాయ కట్టినట్టు కడతా నిన్ను. నేను మీ ఊరు కూడా తీయించుకుంటానండి. నేను చేయలేను. రామకృష్ణ చెప్దాం. పో. ఎవడు చెప్పింది నిన్ను ఏడు ఉండమని? సరే నేను రామకృష్ణకి అప్ప చెప్తానులే. ఇప్పుడు నువ్వు వచ్చి పని చేస్తున్నావా లేదా? నేను రామకోటకి కలిసి ఇచ్చిపోతా. వరే ముండా నేను చెప్పింది నువ్వు. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? వస్తున్నాననే చెప్పాను. వచ్చి పని చేయించి నా ఫోన్ చేసి చెప్పు. నేను సంతకం పెట్టి రామకోట గారికి చెప్పింది నువ్వు ముందు అది పని చేయించి నా ఫోన్ చేసి చెప్పు. అప్పుడు గౌరవం ఇస్తాను నీకు. నా సొంత పని ఇస్తే నువ్వు నాకు చేయకుండా నీకు అంత గుర్తపడిపోయింది. 2 గంటలకి ఇప్పుడు నువ్వు నాకు ఎంతసేపటికి వచ్చి పని చేసి నాకు ఫోన్ చేసి చెప్పిపోతావు. ఈ లోపు నాకు ఫోన్ చేశారు రేషన్ షాప్ ఎంక్వైరీ అని చెప్పేసి. నాకెందుకు అది? ఎంఆర్ఓ గారు చెప్పారండి. కరెక్టేనండి. ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పిండు ఇంకోటి చెప్పిండు నాకు అనవసరం. ఇప్పుడు నేను చెప్పిన దానికి నువ్వేం చేసినావు? అవును. ఇప్పుడు దాకా నాకు రెస్పాన్స్ లేదు. రేవిడిచల్లో ఉన్నప్పుడు ఇచ్చారు మీరు. రేవిడిచల్ నుంచి బొల్లాపల్లి బయలుదేరితే మధ్యలో ఫోన్ చేసి రేషన్ షాప్ ఎంక్వైరీ నుంచి ఫోన్ చేసి మరి నాకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా నీకు? మీరు రేషన్ షాప్ ఎంక్వైరీ ఒకసారి 4 ఆయన ఎప్పుడు 6:30కి వెళ్ళిపోతారు. నువ్వేమైనా పెద్ద కలెక్టర్ అయింది బాగపోతు నా కొడుకు. నువ్వేమైనా పెద్ద కలెక్టర్ అయింది. నేను మిమ్మల్ని గౌరవంగా మాట్లాడుతున్నాను. మీరు 3 గంటలకు ఇచ్చారు. నిన్ను నా కొడక నేను గుమ్మడికాయలు తీసినట్టు ఏళ్ళు చెప్తా. ఇప్పుడు కానీ నాకు చిక్కితే నువ్వేమన్నా నర్సాపేట దాటినా అన్నావు. నర్సాపేట దాట్లా. నర్సాపేట మధ్యలో ఉన్నాను. నేను వెనక్కి వస్తున్నాను. నువ్వు ఎనికి రావు. వినొస్తుందా? ఎంఆర్ఓ గారు లేరు. ఎంఆర్ఓ గారి దగ్గర డిఎస్ ఉంది. ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఏం చేసినావు? మాస్టర్ రేషన్ షాప్ ఎంక్వైరీకి వచ్చాం మేము. ఏయ్ నా కొడక నీకు పగులుద్దామని ఏమనుకుంటున్నావు? ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఏం చేసినావురా? నువ్వు నన్ను కాయకాలు అడిగే మొగోడుగా వచ్చింది ఆఫీస్కి. చెప్పేది రా ముండా. నువ్వు నన్ను కాయకాలు అడిగే మొగోడుగా. నువ్వెంత, నీ క్యాటర్ ఎంత, నీ బతుకెంత? ముండా నా బాత్రూమ్ ఖరీదు నువ్వు. సరే ఉండి నేను ఎంఆర్ఓ గారు చేసి మాట్లాడతాను మీకు. నా కొడక చంపుతా. నా కొడక 5 నిమిషాలు రాకపోతుంది.